ఏంటిది ఏం కథ ఈ దేవాలయాల అధికారుల యొక్క పెత్తనం ఎట్లా ఉంటుంది చూస్తే కనుక కోరిన కోరికలు తీర్చే కుమరవెల్లి మల్లన్నకే దేవాలయ అధికారులు శటకోపం పెట్టారు. మల్లన్న ఆలయ దేవాలయ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 2018లో నిర్వహించిన ఆడిట్లో 54 అంశాలు 3 కోట్లకు పైగా లావాదేవీలపైన అభ్యంతరాలు. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో 3 కోట్ల రూపాయలు ఆంబుక్క పెట్టేసిరట. అప్పటి వరకు విధులు నిర్వహించినటువంటి 5గురు ఈవోలకు 11 మంది ఉద్యోగులకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా ప్రస్తుత ఆలయ ఈవో త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో ఫైల్స్ క్లియర్ చేసే పనిలో ఉండగా గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన సదరు ఫైల్స్ మాయమవ్వడం కలకలం రేపుతోంది. ఆ ఫైల్స్ మాయమైపోయినట్టుగా. వివరాల్లోకి వెళ్తే మల్లన్న దేవాలయానికి సంబంధించిన ఏప్రిల్ 2014 నుంచి మార్చి 2017 మధ్య చేపట్టిన వివిధ కార్యక్రమాల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుమారు 5.5 ఏళ్ల క్రితం ఆడిటర్ లక్ష్మీనారాయణ సారథ్యంలో ఆడిట్ నిర్వహించారు. ఈ మేరకు 54 అంశాల్లో సుమారు 3 కోట్లకు పైగా లావాదేవీలపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంబీ రికార్డులు లేని మరమ్మతులు 70,19,000 రూపాయల సుమారుగా అనుమతులు లేని ప్రహారీ గోడ నిర్మాణానికి 20 లక్షల రూపాయలు, ఒరిజినల్ బిల్లు లేని ఉద్యోగుల అడ్వాన్సులు, ఇవన్నీ కూడా లెక్కలు లేవట. 1 కాదు 2 రూపాయలు సుమారుగా 3 కోట్ల రూపాయల అనుమతులు లేవట. దేనికి ఏ స్లిప్పులు లేవు, ఒక ప్రూఫ్స్ లేవు. 5గురు ఈవోలు, ఆయా విభాగాల్లో పనిచేసే 11 మంది ఉద్యోగులకు నాటి దేవాదాయ శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. దీంతో అప్పటి అధికారులు ఎంబీ రికార్డులు, బిల్లులు అందజేయగా సుమారు 1 కోటికి పైగా లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయినప్పటికీ సదరు డబ్బుల విషయంలో ఇప్పటివరకు అధికారులపైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మల్లన్న దేవాలయ 4 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ ఈవోగా విధులు నిర్వహిస్తున్న బాలాజీ డిసెంబర్లో ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలపైన నివేదిక తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆలయ పలు ఫైల్స్ మాయమైనట్టుగా గుర్తించారు. ఈ మేరకు గతంలో కొమరవెల్లి మల్లన్న ఆలయం విధులు నిర్వహించినటువంటి నీలశేఖర్, వైరాగ్యం, జగన్, మిన్నలపురం నరసింహులకు ఆడిట్ అభ్యంతరాల ఫైల్ పైన మాయమవ్వడం నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. మాయమైనయట ఫైల్స్ అన్ని. గతంలో ఏవైతే అనుమానాలు వ్యక్తమైనటువంటి ఫైల్స్ ఉన్నా ఫైల్స్ మాయమైపోయినాయి. ప్రస్తుతం ఈ ముగ్గురు కొండగట్టు, వరంగల్, భద్రకాళి, మేడారం ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న దేవాలయంలో ఫైల్స్ మాయం అంశంపై మరోమారు తెరమీదికి రావడంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఏం చర్యలు చేపడతారో చూడాలి. మరి రైట్, ఇదొక అంశం. మరుగుదొడ్డే విద్యార్థులకు పడక గది ఎక్కడిది? జగిత్యాల జిల్లా కేంద్రంలోని పట్టణ గురుకుల పాఠశాల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. 46 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో కనీస మౌలిక వస్తువులు లేమితో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.